మమ్మీకి ఫోన్ చేయలేను ఏం చేసింది నువ్వేం చెప్పినావు అని అడుగుతున్నావు నేను. మా మమ్మీ ఏమైనా చెప్తుంది, నువ్వేం చెప్పినావు? నార్మల్ మాట్లాడితే మా మమ్మీ నాకే నువ్వు తిడుతుంది మళ్ళా. ఇంట్లో దగ్గర గలీజ్ చేయక నాకు చెప్తున్నాను. గుద్దలకే మండితే మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇంట్లో తిడితే నాకు బండగా. తన గురించి చెప్పినావు నాకు సంబంధం లేదు, నా గురించి ఎందుకు నువ్వు చెప్పినావు అట్లా? మాటలు ఏం మారుస్తాను ఒకటి మాట్లాడి చేసి ఫోన్ ఎత్తున్నావు నువ్వు. భయం లేదా నీకు? భయం లేదా? అది నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు. నా ఇష్టం అంటే నేను నా ఇష్టం కూడా ఇటు నువ్వు చూడు, ఎటు చూసి మాట్లాడు. నేనేమంటున్నా నీకు ఇటు చూసి. ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనే. చేసేవన్నీ చేస్తావు, మళ్ళీ నన్ను కొట్టొద్దు, నన్ను బాగా చూసుకోవాలంటావు మళ్ళా. నేను కూడా వెళ్ళిపోతా, నేను కూడా ఉండా. ఇప్పుడే లేచిన చెప్పు. సరే పైకి లేవు అన్నారు. మమ్మీకి ఫోన్ చేయలేను. ఎప్పుడు మమ్మీకి ఫోన్ చేయలేను అడుగుతా. ఏమైంది? చేయలేని చెప్పిన మమ్మీ. దేనికోసం ఫోన్ చేసినాను? మా మమ్మీ నాకు ఫోన్ చేసింది. అది వచ్చింది బయటికి వచ్చింది కదా, నిజం ఎప్పుడు దాసుకో చెప్తున్నా. ఆ రోజు అంతెక్కిందా మౌని, నేను చెప్పాలి స్టైల్ గా చెప్పినా, మళ్ళీ స్టైల్ కన్నా. దేనికోసం ఇట్లా చేస్తున్నావు? మీ అమ్మ ఏం చెప్పింది ఫోన్ చేసి? ఏం చేసింది నువ్వేం చెప్పినావు అని అడుగుతున్నావు నేను. మా మమ్మీ ఏమైనా చెప్తుంది, నువ్వేం చెప్పినావు? చెప్తా, నాకేం అవసరం మీ గురించి చెప్పండి. ఇప్పటికి నిజమే తప్పుకుంటలేవు నువ్వు. దేనికోసం దేనికోసం ఇట్లా చేస్తున్నావు? దేనికోసం ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమవుతలే. దేనికోసం ఫోన్ చేసినావు నువ్వు? ఎందుకు ఎట్లా చేసినావు ఫోన్? నువ్వు నార్మల్ ఫోన్ మాట్లాడడానికి ఫోన్ చేసినావా? ఎట్లా చేసినావు? నార్మల్ మాట్లాడితే మా మమ్మీ నాకే నువ్వు తిడుతుంది మళ్ళా. నాకెందుకు తిడుతుందని అడుగుతున్నా. సరే ఎందుకు తిడుతుంది? మాట్లాడింది నార్మల్ గానే మాట్లాడినాక తర్వాత అడుగుతుంది. లవర్స్ అని తెలియదు ఇక మీ అమ్మాయిలకి. అయితే ఆ ఆంటీ చెప్పండి ఆంటీ బాగున్నారంటే బాగున్నానమ్మా అన్నది. తర్వాత ఇక మా కోడలు వచ్చింది ఇంకా బాగానే ఉన్నారు. బాగానే ఉంది అంటే వాళ్ళు అట్టే తిరుగుతారు, నేను ఇంట్లో ఒక్కదాని ఉన్నా, అప్పుడు చూసుకుంటే రావరు అన్న. దానికి మించి ఏమన్నా మీరిద్దరు బయట తిరుగుతారు. ఎప్పుడు తిరిగాం చెప్పు? కదా ఆ రోజు షాపింగ్ పోతామంటేనే తన్నినావు మస్తు. ఇక ఎప్పుడైనా తీసుకుపోయినారు బయటకు? లే. దేనికోసం ఇట్లా చేస్తున్నావు? ఇంట్లో దగ్గర గలీజ్ చేయక నాకు చెప్తున్నాను. అరే నాకు కూడా మీ దగ్గర గలీజ్ చేయకు. ఈమెకి ఎంత డబ్బులు పంపిస్తే నాకు అంత మంచిది. ముని నీకేం చెప్తున్నా, నువ్వేమని ఉంటే నాతోటి మాట్లాడుకో. నీకు చేతి వేసేందుకు గుద్దలకే మండితే మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇంట్లో తిడితే నాకు బండగా. తెచ్చింది కాదు మోని, తెచ్చిన విషయం వేరు. నువ్వు తెచ్చి ఎగ్జామ్ ఉందా అని వచ్చింది ఆమె తెచ్చిందంటే ఆల్రెడీ 2 రోజులు అవుతుంది నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి. మరి పోలే కదా
పోలేదా? నువ్వు 1ంటికి రేస్తే ఆమెకి ఎన్నింటికి ఉంది ఎగ్జామ్? ఆమె పోయి రాదా? పోలేవాడు. వదిలిపెట్టొచ్చిన మీకు చెప్పి పోవాలి అయితే చెప్పి పోవాలి. నాకు నువ్వు మాట మారಬೇಕು. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? మమ్మీ వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు అంటే నువ్వు సరే చేసి మాట్లాడుకో. చెప్తా ఇప్పుడు మీ ఇద్దరు గురించి ఏదైనా చెప్తాను. దేనికోసం చెప్తావు? ఇంట్లో ఫోన్ చేసి అట్లా చెప్పాలి నేను? నీ మద్దతుకి ఏదంటే సైలెంట్ చెప్పాలి ఉండు, గురించి అర్థమవుతుందా? నేను నా నేను గురించి అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నావు నీ అయితే? గురించి ఏం చెప్పినా నీ గురించి నువ్వు ఏం చెప్పలే, తన అర్థమవుతుందా? గురించి చెప్పినావు నాకు సంబంధం లేదు. నా గురించి ఎందుకు నువ్వు చెప్పినావు అట్లా? ఏం చెప్పేంత అవసరం నాకు లేదు వైష్ణవి. ఆ రోజు కూడా అట్లనే అన్నావు. నేను అసలు చెప్పనే లేదు, కాల్ కూడా చేయలేదని. నీ గురించి చెప్పలే, నీ గురించి ఆ రోజు ఏమన్నావు నువ్వు? ఆమె అబద్ధం చెప్తుందో నేను అబద్ధం చెప్తున్నా తెలియదు అన్నావు. ఇప్పుడు చెప్తే ఏమైతుంది? అవును నన్ను చెప్పినా ఇప్పుడేంది చెప్తే ఉన్నది చెప్పాలి, ఉన్నది ఉన్నది చెప్పాలి. బయట ఉన్నది తీసుకోవాలి. చెప్తా. ఇప్పుడు చేతులు ఎందుకు వేస్తున్నావు మీద మీద? చేతులు లేకుండా మాట్లాడు. నాకు ఇట్లా కొడితే బయటకు అచ్చులు పడతాయి. తీసుకోపోయినా? బయటకు తీసుకోపోయినా? నా ఇష్టం, నేను ఏది చెప్పుకుంటా, నువ్వు చెప్పుకో. అర్థమైందా? నేను ఏదైనా చెప్తా. మీ అమ్మ మీద నమ్మకం లేదా నేను చెప్పేసరికి చేయనికి అడగడానికి? మాటలు ఏం మారుస్తున్నావు? ఏయ్, ఒకటి నువ్వు మాట్లాడు. మళ్ళా కొడతా, ఏం ఓ కొడతా? ఊరిపైన నమ్మకం మరి లేదంటే ఎట్లా కొడుతున్నా? అర్థమవుతుందా నీకు? మరి ఎందుకు చెప్పినావు నువ్వు? దేనికోసం ఫోన్ చేసినంటే? అమ్మాయి కదా, నా ఇష్టం, నేను కొడతా. నా ఇష్టం నా ఏంది? ఇష్టం అని చెప్తా. నా ఇష్టం ఏంది? ఏయ్, నా ఇష్టమైంది మమ్మీ వాళ్ళకి ఎందుకు ఫోన్ ఎందుకు కొడుతున్నావురా ఫాల్తుగా? మరి నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నా ఇష్టం కదా, నీ దేనికోసం అబద్ధాలు ఫోన్ చెప్తున్నా అంటే చేసినావు? చేసి ఫోన్ ఎత్తున్నావు నువ్వు. మాట్లాడు కొట్టకొట్లా. దేనికోసం ఫోన్ చేసినావు అని అడుగుతున్నా. దీన్ని ఇంత భయం లేదా నీకు? భయం లేదా? చిన్నపిల్లలు లేచామనుకుంటున్నావా? ఇంట్లో ఫోన్ చేసి చెప్పు నువ్వు. వాళ్ళు ఏమనుకుంటారు? ఏం చేస్తున్నా కొడుకు, ఏం పాడైపోతున్నా అనుకోరా? ఏం చేసినా అని ఫోన్ చేసినావు. తీసుకోపోయినా బయటకి చెప్పు. నేను చెప్తాను మాట్లాడుతున్నావు కదా. నేను చెప్తే ఏం చేసుకో అంటున్నావు కదా. నా అట్లని చెప్తే ఇంట్లో మీద నమ్మకం లేదా? ఇప్పుడు నీకు లేదా? నా పైన నమ్మకం లేదా నీకు? లేదు. వాళ్ళు లేనప్పుడు లేనట్టు ఉండు. వాళ్ళకి ఫోన్ చేయకు నువ్వు. ఏడుపు అయితే పైన కొట్టగానే అప్పుడే వస్తుంది ఏడుపు నీకు. అదేదో భయం ముందుండాలి నీకు, అయిపోతుండే. మా ఇంటికి వెళ్ళిపోతారు నన్ను, నాకు నువ్వు వద్దు. ఎందుకు వెళ్ళిపోతావు? దేనికోసం? ఒక మాట దేనికోసం వెళ్ళిపోతావు? దేనికోసం? నువ్వు చెప్పిందలా చెప్పుకుంటావు అంటే నీకు అప్పుడు మంచిగా ఉంటాను. భయపెడుతున్నావు, వదిలేస్తాను అప్పటి నుంచి. ఏం భయపడుతున్నా, నిజం చెప్తున్నా. మళ్ళీ దేనికోసం ఇట్లా చేస్తున్నావు అని అడుగుతున్నా నీకు. ఆ పిల్లి ఉంటే నీకు ఏమైతుంది చెప్పు? నాకు వద్దు. అంత చెప్పేది అవసరం ఏమొచ్చింది? చెప్పేది నువ్వు. సరే మీ ఇద్దరు రావాలి. సరే సారీ. ఇద్దరు కాదే, అదే. ఏయ్, కొట్ట. అర్థమవుతుందా? ఆమె ఎగ్జామ్ అయినప్పుడు వెళ్ళిపోతుంది. నాకు అవసరం లేదు, ఫిక్స్ అయిపో. నేను వెళ్ళిపోతా. నాకెందుకు ఈడుండడానికి? నీ ఇద్దరు మళ్ళీ నీకెందుకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు. అవును ఉండా. నీకెందుకు అని అడుగుతున్నా. చెప్తా, నా ఇష్టం. మళ్ళీ నా ఇష్టం అంటే మళ్ళీ నా ఇష్టం ఎందుకు? అవుతుంది. నా ఇష్టం నేను కొడతా. తనైతే నీ లవర్ అయితే అర్థమవుతుందా? ఆగు. తనైతే నీ లవర్. నీకు చెప్పేది నువ్వు. తను నీ లవర్. తన గురించి చెప్పడానికి నీకు రైట్స్ ఉన్నాయి లేవో నాకు తెలియదు. కానీ నీకేమైతే నా గురించి ఎందుకు చెప్తున్నాను అట్లా? ఏం చెప్పలే నేను. అబద్ధాలు చెప్పకు మౌని మళ్ళీ నువ్వు. నువ్వు నా గురించి ఒప్పుకోలేవు, ఆమె గురించి ఒప్పుకుంటావు. సరే నాకు వద్దు, నువ్వు వదిలేస్తా. నాకు ఇప్పటికి అర్థమవుతుంది. అది నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు వచ్చినప్పుడు ఒకలేదు. ఒకళ్ళు వచ్చినప్పుడు దానికి కాదు నేను వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి అవసరం మా లేదు, మమ్మీ వాళ్ళకి నాకు అవసరం చెప్పినప్పుడు లేదు. మా మమ్మీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయరా? ఇట్లా అవసరం అవుతుంది అంటాడా గొడవ అని చెప్పేసి వాళ్ళకి గొడవ కదా. చెప్పుకుంటాను ఫ్రెండ్స్. నువ్వు గింతనే ఆలోచిస్తావు నీ ఏమన్నా చెప్పేటప్పుడు నేను చెప్పేస్తే నేను హీరో అయిపోతా అదైపోతా అనుకుంటావా? అవును, ఫోన్ చేయగానే నువ్వు ఇంట్లో చెప్పిన రోజులు మరి మా ఇంట్లో అమ్మి కుండ్రట్లేసింది ఇట్లా సరే ఏ రోజు చెప్పినా చెప్పు. ఒక రోజు చెప్పు, అది ఏ రోజు చెప్పినా అడుగుపిస్తా. టైం వస్తుంది నాకు కూడా రావాలి. వస్తుంది. ఏ రోజు నేను ఇట్లా చేసినావు చెప్పు. అదే ఇప్పుడు మీరు ఇద్దరు టైం ఉంది, మీది నడుస్తుంది ఉండని. టైం ఉంది కాదు, నీ బేకార్ టైం చేసుకుంటావు, నీ టైం వేస్ట్ చేసుకుంటావు నువ్వు. అదే ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు నా ఇది చేసింది నేను ఎలా వేసించి అని అనిపిస్తుంది నాకు. నువ్వు నీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతుంది? నేనేం మాట్లాడతాను, నువ్వే మాట్లాడుతాను. నువ్వు ఏం సరే అదే, మా ఈ గల్లీతో మాటలు ఎందుకు లవ్ చేసినావు? చెప్పేది. ఎందుకు లవ్ చేసినావు? మళ్ళా Waste ఎందుకు లో లవ్ చేసినావు, చేసినావు? waste లో సరే నేను వేస్ట్ అయినప్పుడు మమ్మీకి ఎందుకు ఫోన్ చేసినావు? తప్పైంది లేదు మీ ఇంట్లో ఎప్పుడు నీ దాకా అడిగేలోపు తప్పు అయిపోతుంది. నేను అడిగేలోపు వేస్ట్ కానీ ఇష్ట కానీ టైం వేస్ట్ అని మాట్లాడుతున్నావు కదా. మా ఇంట్లో ఎందుకు నిన్నే చూడాలా? చూడకుండా మాట్లాడికి రా. మళ్ళా ఏంది మళ్ళీ అటెందుకు ముఖం నా ఇష్టం, చేస్తున్నావు? నేనే పెట్టుకుంటా. నా ఇష్టం అంటే నేను నా ఇష్టం కూడా నేను కొడితే కొట్టుకుంటాను. ఇప్పుడు
బర్బాదే అయినోన్రా నన్ను అర్థమవుతుందా? సరే నీ వేస్ట్ గా ఎందుకు లవ్ చేసినావు మళ్ళా? చేసిన తప్పైంది దేనికోసం? వేస్ట్ కాదు, డబ్బుల కోసం. దానికి అర్థమైందా? దానికే వేసిన. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అలా వేసిన అని. దేనికోసం అర్థమవుతుంది? ఇటు నువ్వు చూడు, ఇటు చూసి మాట్లాడు. నేనేమంటున్నా నీకు, ఇటు చూసి మాట్లాడు. అట్లా అమ్మాయి కదా, ఆమె కూడా కొట్టక అట్లా మాట్లాడు. నీకు అర్థం అయితే ఎట్లా ఫోన్ చేసి మాట్లాడింది తెలుసా అమ్మ నీకు? వద్దు బాబు కొట్ట. ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనె చెప్పే మోని, ఇట్లా మాట్లాడు. చెప్పు, ఫోన్ చేసి చెప్తే నీకేమొచ్చింది చెప్పు. చేయలేరా నాకెందుకు? చెయ్యొద్దని నీకు ఎవరు అంటలే మౌని ఆడ. డాడీకి ఎందుకు చెప్తున్నావు? మంచిగా మాట్లాడినా ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు మళ్ళీ. సారీ వైషు, మీ జోలికి మీ బావ జోలికి వచ్చినందుకు. అలా మళ్ళీ జోలి కంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? విడదీసినట్టు మాట్లాడకే. నీకేమంటున్నా నేను? నాకు అవసరం కూడా ఇప్పటి నుంచి ఎవరో నాకు తెలియదు. చేసేవన్నీ చేస్తావు, మళ్ళీ నన్ను కొట్టొద్దు, నన్ను బాగా చూసుకోవాలంటావు మళ్ళా. అవసరం లేదు. 2 రోజుల్లో ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ 2 రోజులు అవుతుంది. ఉండు, నీ ఇష్టం. ఎన్ని రోజులు ఉంటాను? ఎన్ని రోజులు ఎందుకు ఉంటాను? ఎగ్జామ్ అయిపోతే వెళ్ళిపోతా నేను. ఏమనలే, సారీ. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? ఎన్ని రోజులు నీకు? అయినా నేను మంచిగా మాట్లాడదాం అనుకున్నా కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మౌని? సరే వైషు, తప్పైందిలే, సారీ. ఇన్ని రోజులు నీకు ఇంత కోపంతో మాట్లాడినా కదా అని. నీ ఇష్టం. ఎన్ని రోజులు ఉంటా అన్ని రోజులు ఉండి పో. నీకు రావాలనిపిస్తే రా, పోవాలనిపిస్తే పో. నేనేమనలే. బాధతో చెప్పక అట్లా మనసులో నుంచి రావాలి, బయట చెప్తే కాదు. మనసులో నుంచి కనిపిస్తుంది నేను ఫేస్ లా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా పిల్లేడు ఉండదు. ఎగ్జామ్ అని వెళ్ళిపోతుంది. నేను కూడా ఉన్నా. పంపిస్తాను నాకు ఆమె తెలుసు. వెళ్ళిపోయినప్పుడు నేను కూడా వెళ్ళిపోతా. నేను కూడా ఉన్నా. వెళ్ళిపోతావు. కొడితేమో కొట్టినా అంటావు, మాట్లాడే నీలాంటి వాటికి ఇలా వేసినా ఇప్పుడు అర్థమవుతుంది. నీకు అదే అంటున్నా కదా. నాలంటోడు నాకు చెప్పు, నా క్యారెక్టర్ గురించి చెప్పు. నీ క్యారెక్టర్ మంచిదే. అర్థం వచ్చేసరికి ఇట్లా అవుతున్నావు కదా. ఇట్లేం కాలేరు, నీకు పురుగు మిసిలింది. నువ్వు నా గురించి మాట్లాడేంత రైట్స్ నీకు లేవు. అర్థమవుతుందా? లవర్ లెక్క రెండు. మరి అంత లోపలికి రాకు. చెప్పేంత రైట్స్ నీకున్నాయా? ఎవడు మాట్లాడతాడు మళ్ళా? బాయ్ ఫ్రెండ్ కాకుంటే ఎవరు మాట్లాడతారు? మాట్లాడకు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అర్థమవుతుందా? నువ్వు ఉంటే అయిపోతుండే ఇంతవరకు. ముంగడు కూడా చెప్తున్నా, నువ్వు నా దగ్గర ఎంతలో ఉంటే నీకు అంత మంచిది. నువ్వు కూడా ఎంతలో అంతలో ఉండు. అంతలో అర్థమైంది. అర్థమవుతుంది. ఏమంతా ఇది హోప్స్ పెట్టుకోకు. నేను ఎంతలో ఉండాలో అంతలో ఉంటా, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మేమేమో మాట్లాడుకున్నావు హోప్స్ పెంచగలిగే నా దగ్గర రాను. ఇప్పుడు నువ్వు ఉంటారు మన దగ్గర.